మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులకు సంబంధించి జూలై నెలలో మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ సూర్యుడు, శుక్రుడు కూడా కలవబోతూ ఉన్నారు ఈ నెలలో. కనుక ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా విషయం ఏమిటి అంటే, గోచారం వేరయ్యా, గ్రహచారం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయండి. మనకు కుజుడు 40 రోజులకు ఒకసారి, 45 రోజులకు, అదేవిధంగా శుక్రుడు 20-25 రోజులలో, చంద్రుడు 1-2 రోజులలో మారిపోతూ ఉంటాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు జన్మించినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందండి. అది 100% కరెక్ట్. అందులో ఏ గ్రహాలు కూడా మారవు. లగ్నం ఏదైతే ఉంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి అనేటువంటిది ప్రజెంట్గా నడుస్తుంది. పాస్ట్ ఏ విధంగా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే అమ్మవారి దయ వలన తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టగానే వారి యొక్క జాతకం మనకు దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరొక మాట, వ్యవహారిక నామము వేరుంటుంది, జన్మనామం వేరే ఉంటుందండి. ఉదాహరణకు రమేషు అనేటువంటిది నామకరణం ఉందనుకోండి, తన యొక్క జన్మనామము ఏ లక్ష్మణో ఏ సురేషో ఉంది అనుకుంటే తను రెండు రకాలుగా కూడా ఈ యొక్క జాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రహచారం వేరు, గోచారం వేరు. మీ యొక్క పేరు సురేష్ ఉంది అనుకుందాము, మీ జన్మనామం లక్ష్మణ్ ఉంది అనుకుందాం. చూశారా, లక్ష్మణు అంటే మనకి ఏమొస్తుంది, మేషరాశి కింద పడడం జరుగుతూ ఉంటుంది. మరి సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా మరి ఏది నిర్ధారణ అనేటువంటిది గురువులను కలిసి మీరు మరి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః. ఈ యొక్క జూలై నెలలో మరి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందయ్యా అని చెప్పి విషయాన్ని చూసుకున్నట్టయితే, వృశ్చిక రాశి వారికి 2021, 22, 23 నుండి కూడా అనూహ్య అవరోధాలు అయితే ఉన్నవి. అసలు బంధువులతో వైరం కానీ, లేదా కుటుంబంలో ఏవైనా మనీ రిలేటెడ్ ఇష్యూస్లో ఇరుక్కపోవడం కానీ, లేదా ల్యాండ్ రిలేటెడ్ ఏవైనా సమస్యలు రావడం కానీ, లేదా వివాహ సంబంధిత విషయాలలో ఆగి 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 ఇప్పుడు మొన్న గురుబలం వచ్చిన తర్వాత, వివాహం జరిపించిన తర్వాత కొంత భార్యాభర్తలకు అవరోధాలు వచ్చేటువంటి పరిస్థితులు కానీ, ఇలా 1-2 కాదు, చాలా సమస్యలు ఉన్నవి. హౌస్ రిలేటెడ్ చేంజెస్ కావచ్చును, లేదా ఈ యొక్క షేర్ మార్కెట్లో మనీ పెట్టి లాస్ అయ్యేటువంటి దాఖలాలు కానీ, 1 కాదు 2 కాదు, చాలా విపరీతమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నారు. మరి యొక్క గురువు మీకు సప్తమ దృష్టికి వచ్చినప్పటికీ కూడా, ఈ యొక్క గురుగ్రహము, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుగ్రహము సప్తమ దృష్టికి వచ్చినప్పటికీ కూడా మీకు సరైనటువంటి ఫలితం ఇంకా రావటం లేదు. మరి ఎందుకు? మీ వ్యవహారిక నామం చేంజ్ ఉందా, జన్మనామం చేంజ్ ఉందా, రెండు ఒకటేనా? జన్మనామం ఏదైతే ఉందో నాని, నూనె అక్షరాలు కానీ, యా అక్షరం కానీ, మరి వీటి మీద మీ యొక్క అక్షరాలు ఉన్నాయా, పేర్లు ఉన్నాయా, ఎస్ లెటర్ మీద ఉందా, లేదా డి లెటర్ మీద ఉందా, ఏ లెటర్ మీద ఉందా, బి లెటర్ మీద ఉందా అనేది చూసుకోవాలి. అటు పిమ్మటనే మీరు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గురువు వస్తుంది కదా అని చెప్పి ఎక్కడోనో మీరు మాటలు ఇచ్చినట్టయితే కొంత అవరోధాలు అయితే ఎదురవుతాయి. మీరు పుట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి జన్మము, లగ్నము ఏదైతే ఉందో, నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకొనే మీకు ఏదైతే నడుస్తుందో అది నడుస్తుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. మరి వృశ్చిక రాశి వారికి గురువు శుభంగా ఉన్నాడు, శుక్రుడు కూడా శుభంగా ఉన్నాడు. మీకు గురువు, శుక్రుడు శుభంగా ఉండడం చేత విద్యా ఉద్యోగ లాభాలున్నవి. మనస్సునందు సంతోషము, ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము, మంచి వారితో స్నేహం చేయుట, అధికమైనటువంటి ఆదాయము, నూతన పనులు తలపెట్టిన ఇంటి యందు సంతోషము, ఇతరులకు సహాయం చేయుట, వ్యాపారమందు అభివృద్ధి, సుఖం అధికము, చేయి వృత్తుల్లో
ఆదరణ, విందు వినోదాలు, మృష్టాన్న భోజనము, ఉపయుక్తమైనటువంటి ప్రయాణములు, ఉన్నతములోనే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఆధారంతో అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళతారు. మరి ఎంత శుభంగా ఉంది. మరి మీకెందుకు అనుకున్న పనులు ముందుకెళ్ళడం లేదు? కనుక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము ఆధారంగా చేసుకొని మరి మీకు దశ ఏం నడుస్తుంది, నీచబడేటువంటి దశ నడుస్తుందా, లేదా కొన్ని గ్రహాలు మరికొన్ని గ్రహాలతో కలిసి ఉండడం చేత మరి రాహుకేతు దశ నడుస్తూ ఉన్నదా, అది ఏమిటి అనేది ఒకసారి అయితే క్షుణ్ణంగా పరిశోధన చేసుకోండి. ఎందుకు అంటే యొక్క జన్మనామం మన యొక్క గోచారం వేరు, గ్రాచారం వేరు. విన్నరా? ఇదంతా కూడా గోచార ఫలితాలు. గ్రాచారంలో మీ దశ ఏదైతే నడుస్తుందో అదే ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోండి. విన్నరా? ఒకవేళ మీ పేరు చెప్పా, నేను వీడియోలో ముందే చెప్పా. ఎందుకంటే చాలామంది కూడా వెనుకటి కాలంలో ఏదైతే అక్షరం ఉందో ఆ అక్షరం మీద పేరు పెట్టేవారు. ఇప్పుడు అట్లా లేదు, నచ్చిన పేర్లు పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొనౌన్సియేషన్ వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. విన్నరా? భరణి నక్షత్రం అబ్బాయి, విన్నరా? అతని పేరు ఏదో మహేష్ అని చెప్పి పెట్టారు. మహేష్ అంటే మనకు మకా నక్షత్రము, అదేవిధంగా మనకు సింహరాశి కింద తీసుకోవడం జరుగుతుంది. మరి అతనికి బాగాలేదు, అస్సలు బాగాలేదు. మరి చూస్తే భరణి నక్షత్రం, మేషరాశి చాలా బాగున్నది. మరెందుకు విషయము అనేటువంటిది క్షుణ్ణంగా చూసుకోవాలి. అట్లా కూడా ఉంటవి కొన్ని. మీరు చేసేటువంటి పనుల యందు, మీరు చేసేటువంటి వృత్తి యందు మీరు ధర్మంగా ఉంటున్నారా, అధర్మంగా ఉంటున్నారా, దాన్ని బట్టి గ్రహాల యొక్క రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే మరి కుజుడు సప్తమ దృష్టికి రావడం జరిగిందండి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలలో విపరీతమైనటువంటి కలహాలు అయితే ఉన్నవి, గొడవలు అయితే ఉన్నవి. ఉదర నేత్ర సంబంధ వ్యాధులు, వస్తు నాశనాలు, కుటుంబ కలతలు అంటే కుటుంబంలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఇది ఏ కుటుంబము? మీ కుటుంబం కావచ్చును, లేదా మీ అన్నదమ్ముల కుటుంబం కావచ్చును, లేదా అక్క చెల్లెల కుటుంబం కావచ్చును. ఇలా విన్నరా? కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓపికతో ఉండండి. బంధుమిత్రుల వైరము, కుటుంబము కలహాలు ఉన్నది, బంధుమిత్రుల వైరము ఉన్నది ఇక్కడ. కనుక జాగ్రత్తగా ఉండండి. బాంబు బ్లాస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఏదో దాచినటువంటి సందర్భాలు ఇప్పుడు ఈ నెలలో పేలేటువంటి సందర్భాలు ఉన్నాయి. విన్నరా? కనుక తప్పకుండా ఈ యొక్క ఇంకా చూసుకున్నట్టయితే కుజుని దృష్టి మీ లగ్నాత్ ఉన్నది, మీకు సప్తమాత్ ఉన్నది. మళ్ళీ కుజుని దృష్టి 2వ స్థానం మీద ఉంది ఇక్కడ. విన్నరా? 1, 2, 3, 4 అంటే జాబ్ రిలేటెడ్ కూడా వృశ్చిక రాశి వారికి కొంత కష్టంగా మారబోతూ ఉన్నది ఈ నెలలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజుని ఎక్కువగా కూడా ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొంత ఉదర సంబంధిత యాసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీరు సప్తమ 1, 2, 3, 4వ స్థానంలో శని ఉండడం చేత అర్ధాష్టమ శని కూడా ఉంది. కనుక మీరు కూడా శని సంబంధిత హోమంలో పాల్గొనండి. కేవలం 2500 మాత్రమే మన వద్ద చేసేది. వృశ్చిక రాశి వారికి ప్రసాదం కూడా పంపడం జరుగుతుంది. మీకు నచ్చిన జాగలో, మీకు నచ్చిన గురువుతో మీరు చేయించుకోండి. నేను మీకు కనెక్ట్ కావాలి, కనెక్ట్ అయ్యా అనుకుంటే తప్పకుండా చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.